ఒక తల్లి ఒక తల్లి ఒక వ్యక్తిని ఆదరించేది విధానం చూసావా? బాగా వినండి. చిన్న క్లుప్తమైన వివరణ చెప్పి ముగిస్తా. బాగా వినండి. ఒక బిడ్డకు చక్కని వివాహ సంబంధాన్ని చూసి వివాహాన్ని ఏర్పాటు చేసి వివాహం చేసి పంపించింది. అత్తగారింటికి వెళ్తే అత్త అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళ టార్చర్ పడలేక 3 నెలలకే తిరిగి మళ్ళీ పుట్టింటికి చేరింది. ఇప్పుడు ఏమంటుంది? నిజమైన జ్ఞానం కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి అయితే ఇప్పుడు చెప్పే మాటలు మాట్లాడుతుంది. దానికే ప్రార్థనా స్థితి లేకుండా, అదే మందిరాలకి వెళ్లకుండా, అదే ఒక పనికిమాలిదై, అదే ఒక మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకుంటుంది. దానికే దైవభక్తి లేకపోతే, తల్లికి దైవభక్తి లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? రాదు కదా. కాబట్టి మొదట తల్లిదండ్రులు ఉన్న దైవభక్తి కలిగిన ఆ తల్లి ఏం చేస్తుందంటే, వచ్చి మమ్మీ నాకు చాలా టార్చర్ అయింది, ఇబ్బంది, నేను ఉండను, నేను చేయను, నాకు డైవర్స్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి వద్దంటే, ఆ తల్లి అంటుంది, భక్తురాలై, జ్ఞానం కలిగినదై, కుటుంబాన్ని కట్టుకునేదై, భర్తను కట్టుకునేదై, పిల్లలను కట్టుకునేదై, జ్ఞానవంతురాలై ఆ తల్లి ఏమంటుందంటే, అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడు బిడ్డను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఏమన్నా తెలుసా? కొద్ది రోజులు ఓడ్చుకోమ్మా, కొద్ది రోజులు ఓడ్చుకో, ఏదో ఒక రోజు నీ అత్త నేను అర్థం చేసుకుంటుంది. ఆమెకు పెళ్ళేంత వరకు, నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్ళేంత వరకు కొద్ది రోజులు ఓడ్చుకోమ్మా. ఏం చేస్తుంది ఇప్పుడు? బిడ్డను ఆదరిస్తుంది. ఇదే జ్ఞానం లేనిది, ప్రార్థన లేనిది ఏమని తెలుసా? ఎవరు నా బిడ్డని చేసింది? నా బిడ్డని ఎవరు ఇంత మాట అనేది? రా చూసుకుందాం, నీ వాళ్ళ నూతలు కోసుకో. ఏంది? నీ వాళ్ళ నూతలు కోసుకో, నా వాళ్ళను నేను తెలుసుకో. ఎంతవరకు చూస్తాం, నువ్వు గెలుస్తావు, నేను గెలు, ఎంత డబ్బులైనా సరే, నువ్వు కాకపోతే నువ్వు కాకపోతే నా బిడ్డకు 10 మంది మొగులు తెచ్చాదండి. ఇది ఏంది రోగం రా? ఊరే ఒక్క మొగుతో సంసారం లేక ఇంట్లోకి వచ్చే ఈ పనికి మంది మాట్లాడే మాటలు ఇన్నేనండి. అలాంటివి అట్లా మాట్లాడకూడదన్నమాట. కాదు నా నీకు తెలుగులేనా అంటే, నాకు తెలియకపోతే నాకెందుకు చెప్తున్నావు? నా కాడికి వచ్చి ఏదో ఒక దేవుని మాట చెప్తే కుటుంబము సంసారం బాగుపడుతుంది అని చెప్తానేది. మళ్ళీ నాకు తెలియదని అంటావు. ఇంకా నాకు తెలియకపోతే నా కాడికి చెప్పాకు, అంతే కదా చెప్పాల్సింది. అట్లా కాదు, నా అట్లా మాట్లాడతావు, ఇంకెట్లా మాట్లాడాలా? మూర్ఖుల దగ్గర మూర్ఖులాగానే మాట్లాడతాను నేను, తెలుసు కదా. నా బిడ్డకు ఇది కాకపోతే, వీడు కాకపోతే 10 మందిని తెచ్చా. 10 మందిని తెచ్చేదాన్ని ఏమంటారమ్మా? 10 మంది దగ్గరికి పోయేదాన్ని ఏమంటారమ్మా? జ్ఞానం లేని మాటల వల్ల నీ బిడ్డ జీవితాన్ని నువ్వే నాశనం చేశావు. ఒక్క అయ్యాలి తల్లి, లైవ్లో ఉండి వింటున్నావే, విను జాగ్రత్తగా. కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తే, భార్య భర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు, ఇరుకులు వస్తే, అత్తగారింట్లో ఏమైనా సమస్యలు వస్తే, నీకు ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటో తెలుసా? నువ్వు ఒక ప్రార్థనా పరులమైన తల్లివైతే, ఒక జ్ఞానవంతురాలైన తల్లివైతే, నీ కూతుర్ని ఆదరిస్తావు, ధైర్యపరుస్తావు, నెమ్మదినిస్తావు. సంసారము కుక్కలు చింపిన విస్తరాకులాగా కాకుండా కాపాడుకుంటావు. ఒక తల్లి బాధ్యతగా నువ్వు నిర్వర్తిస్తావు. ఇదే నువ్వు ప్రార్థన లేని దానివి అనుకో, మందిరానికి వెళ్ళని దాని అనుకో, యెరూషలేముని ప్రేమించని దాని అనుకో, ఏం చేస్తావు? ఇలాంటి మాటలు మాట్లాడతావు. ఏం మాటలు మాట్లాడతారండి? చెప్తే వినరు, నీకై మీరు తెలుసుకోరు. ఏంటండి? ఒక మొగుడు కాకపోతే 10 మంది మొగులు తెస్తావా? నువ్వు ఇంతకు తల్లివేనా? ఒక్క మొగిన దగ్గర కాపురం చేసేదాన్ని స్త్రీ అంటారు, పతివర్త అంటారు, జ్ఞానవంతురాలు అంటారు, యోగ్యురాలు అంటారు. నువ్వు 10 మందిని తీసుకొచ్చేదానివి, అప్పుడు నీ బిడ్డ ఏమవుతుంది? నోరు కట్టు అదుపు లేకుండా మాట్లాడతావు. ఇప్పటికే కుటుంబాలు నాశనం అయిపోయాయి. లైవ్లో ఉన్న బిడ్డలు విను జాగ్రత్తగా. నువ్వు ఎవరో తెలియదు, ఎందుకు నా దేవుడి మాటలు మాట్లాడుతున్నావో నోటిని జాగ్రత్త పెట్టుకో. జ్ఞానం కలిగినది ఏం చేస్తుందంటే, పిల్లల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. ఎలాగ ఆదరిస్తాడంట దేవుడు? తల్లి ఏ విధంగా ఆదరిస్తాడో ఆ విధంగా ఆదరిస్తాడంట. ఇంకొకటి చెప్తున్నా, ఒకవేళ తల్లి ఆదరించలేదేమో, నా తల్లి నన్ను ఆదరిస్తుందని ఎదురు చూసావు, తల్లి దగ్గర ఆదరణ దొరకలే,
తండ్రి ధైర్యపరుస్తాడని చూశావు, తండ్రి దగ్గర ధైర్యం దొరకలే, ఆదరణ దొరకలే. ఆత్మీయుల దగ్గర చూశావు, దొరకలేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి ఆదరించిన దానికన్నా అత్యధికంగా నేను ముందున్న దినాల్లో నిన్ను ఆదరించబోతున్నా. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి హల్లెలూయా. ఒకని తల్లి ఆదరించిన దానికంటే అధికంగా, ఒక తల్లి ఆదరిస్తేనే నీలో ఉన్న కోపం అంతా తుస్సున చల్లారిపోతే, నా దేవుడు ఆదరిస్తే ఎంతటి పెద్ద సమస్యలైనా ఏమవుతాయి, అవి పటాపంచలైపోతాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుడుగాక. కనుక ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ఆదరించే దేవుడను. ఎందుకు ఆదరిస్తాడట? ఇక నేను ఆదరించేవాడు ఎక్కడ నీకు ఆదరణ దొరకదు కనుక. నెంబర్ 2, ఎక్కడ ఆదరించబడతావు? యెరూషలేములో ఆదరించబడతావు. నెంబర్ 3, నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? యెరూషలేములో. ఎలా ఆదరించబడతావు అంటే, ఒక తల్లిలాగా నా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను దగ్గరికి తీసుకుని. ఎంతమంది తల్లులు ఆదరించారండి ఇక్కడ మీ పిల్లల్ని? ఏమో, నాకు ఇచ్చిన బైబిల్ జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నా. తల్లి ఏం చేస్తుందంటే తెలుసా? ఏదైనా సమస్య వస్తే బిడ్డని తీసుకొని కవిట్లోకి పెట్టుకొని, తల్లి ఏం చేస్తుందట, వినండి జాగ్రత్త, నెత్తిని ఏం చేస్తుందండి? మరి ఎవరన్నా రారా ఇంటికి? సన్నిగులు ఎటు విన్నారు? ఏం చేస్తుంది? రండ్రా నువ్వురా, పైకి వచ్చి రా. ఇప్పుడు నేను తల్లినండి, ఇది నా బిడ్డ, కుటుంబంలో గొడవ పడేసింది. నేను జ్ఞానవంతురాలనైతే, యెరూషలేమును ప్రేమించేవాడినైతే, ప్రార్థనాపరులనైతే నేనేం చేస్తానో తెలుసా? వచ్చి నా దగ్గర కన్నీరు కారిస్తే, నా దగ్గర ఏడుస్తే, మమ్మీ, ఎందుకంటే ఒక ఆడి మనిషి బాధ ఇంకొక ఆడి మనిషికి తెలుసు, పురుషునికి తెలియదు. కుటుంబం ఏంటో, సంసారం ఏంటో. ఏంటంటే జాగ్రత్తగా వచ్చి, మమ్మీ అంటే, ఆల్రెడీ ఇది తన కుటుంబంలో తన తల్లి ముందుగా అనుభవించింది కాబట్టి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈమెను ఆదరిస్తుంది. ఎలాగ తెలుసా? కవిట్లోకి తీసుకుని, అట్లా కాదుమా, ఏం చేస్తా, తల మీద చేయి పెట్టి ఇట్లా నమిరి ఇట్లా హత్తుకొని, అట్లా కాదే, కుటుంబం పాడు కావద్దమ్మా, పుట్టింటికి మచ్చ తేవద్దమ్మా, ఇలాంటివి నాకు కూడా వచ్చాయి. కానీ నేను దేవుని మీద ఆధారపడ్డా. ఆ దేవుడు నన్ను, ఇదిగో నేను నిన్ను ఎట్లా ఆదరిస్తున్నానో ఒకప్పుడు నన్ను ఆయన అట్లా ఆదరించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంది తల్లి? అట్లా ఆదరిస్తుంది, అట్లా లాలిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? కళ్ళు తెలుసు, సరే మమ్మీ నువ్వు చెప్పినట్టు ఇట్లా వెళ్ళేస్తా మమ్మీ, వెళ్ళి రా, మమ్మల్ని రావాకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే మమ్మీ, నువ్వు చెప్పినట్లు వింటా, నీ మాట నన్ను ఆదరించింది అని చెప్పి ఏం చేస్తుంది? మళ్ళీ ఇది తిరిగి అత్తగారింటికి వెళ్ళి కుటుంబాన్ని, సంసారాన్ని కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలైతే. మూడురాలైతే కోర్టులు, పోలీసులు, డైవర్షన్స్, నానాక రభస. కాబట్టి ప్రియులరా, ఒకరి తల్లి ఆదరించినట్లుగా నువ్వు ఆదరించబడతావు. ఈ మాటలు వింటున్నా నా బిడ్డలు, 2 చేతులు జోడించి చెప్తున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 5వ నెలలో మొదటి పునరుత్థాన దినమందు ప్రభు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన తప్ప నిన్ను ఆదరించేవాడు ఎవ్వడు లేడు. ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములో. యెరూషలేములో ఏం దొరుకుతుందయ్యా? ఆదరణ దొరుకుతుంది. నెంబర్ 2, న్యాయము దొరుకుతుంది. నెంబర్ 3, ఆరోగ్యము దొరుకుతుంది. నెంబర్ 4, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము నెరవేరుతుంది, సఫలమవుతుంది. ఒకవేళ యెరూషలేమును కాదనుకొని నువ్వు దూరం అయ్యావనుకో, దూరం చేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? శత్రువు చేతికి అప్పగించబడతావు. యెరూషలేము అంటే తెలుసు కదా, మందిరాన్ని కాదని దూరంగా ఉంటే శత్రువు చేతికి అప్పగించబడతావు. నెంబర్ 2, ఏం చేస్తావు? దెబ్బలు తింటావు. ఇదివరకే దెబ్బలు తిన్నావు, మందిరానికి దూరమై ఎన్నో ఆదివారాలు ఎగ్గొట్టి రోగాలతో మొత్తపడుతున్న సిగ్గుమానం లేకుండా ఉన్నారు చాలామంది. లైవ్లో ఉన్న బిడ్డలో ఇక నుంచి నా బుద్ధి తెచ్చుకో, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. యెరూషలేమును కాదనుకుంటే, మందిరాన్ని కాదనుకుంటే, దేవుణ్ణి కాదనుకుంటే, నెంబర్ 1 శత్రువుకు దొరుకుతావు. నెంబర్ 2 దెబ్బలు తింటావు. నెంబర్ 3 దిగంబరత్వం కలుగుతుంది. నెంబర్ 4 ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటావు. కాబట్టి ఇంత అనర్థం జరగకుండానే
క్షమాపణ అడిగి రేపు వారం నుంచి నువ్వు యెరూషలేములో ఉందువుగాక, యెరూషలేమును ప్రేమించుదువుగాక, ఎప్పటికీ యెరూషలేముకు దూరం కాకుండా ఉందువుగాక. నెంబర్ 3, ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆయనని ఆదరిస్తాడు. తల్లి ఎలాగ ఆదరించబడిందో కొన్ని మాటలు చెప్పా, ఇంకా చాలా ఉంది, చాలుగా. ఈ వాక్యాన్ని, ఈ ఉపదేశాన్ని ప్రభు మనందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఈ నెల రానున్న దినాలన్నీ కూడా దేవుడు మనల్ని తల్లి కంటే, తండ్రి కంటే, ఆత్మీయుల కంటే మిన్నగా ఆదరిస్తూ మనలో నడిపించునుగాక. అట్టి ఆదరణకర్త సంఘం ఎత్తబడేంత వరకు మనకు తోడుగా ఉండి మనల్ని అనాథులకు విడువక ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మోకరించి ప్రార్థన చేద్దాం.